హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 1 రద్దు కీలక నిర్ణయం విడుదల అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 29 ఉద్యోగ సంఘాల గుర్తింపును రద్దు చేసిన నేపథ్యంలో ఆ నిర్ణయానికి గల కారణాలను మరియు కీలక అంశాల గురించి ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాము. ముఖ్యంగా మొదటిది, రద్దుకు ప్రధాన కారణం ఏంటంటే ఇది ప్రభుత్వ కక్ష సాధింపు చర్య కాదు. కేవలం ఉద్యోగ సంఘాల తీవ్ర నిర్లక్ష్యం వల్లే జరిగిందని చెప్తున్నారు. అయితే ఈ సంఘాలు ఏళ్ల తరబడి నిబంధనల ప్రకారంగా ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించకపోవడమే ఈ సంఘాల రద్దుకు 29 ఉద్యోగ సంఘాల రద్దుకు ముఖ్య కారణమైంది. అయితే నిబంధనల ఉల్లంఘన ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్ 2001లోని రూల్ నంబర్ 3 క్లాజ్ 2 ప్రకారంగా ప్రతి గుర్తింపు పొందిన సంఘం కూడా ప్రతి సంవత్సరం జూలై 31 తేదీలోపు ప్రభుత్వానికి వివరాలు సమర్పించాలి. అంటే సంఘంలో ఎంతమంది ఉన్నారు, సభ్యులు ఎంతమంది, ఆ సంఘ కార్యాలయం ఎక్కడుంది, వాటి విధి విధానాలు ఏంటనేది ఇవన్నీ కూడా ప్రభుత్వానికి వివరాలు సమర్పిస్తూ ఉండాలి. ఇవే 29 సంఘాలు కూడా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘాలే అన్నమాట. గత 10 సంవత్సరాలుగా ఈ 29 సంఘాలు ఎటువంటి వివరాలు సమర్పించనే లేదు. మరియు ప్రభుత్వంతో కరస్పాండెంట్ ఏమీ జరపలేదు కాబట్టి రద్దు చేశారు. అయితే సవరించాల్సిన వివరాలు మొత్తం సభ్యుల సంఖ్య ఆహ్, సమర్పించాల్సిన వివరాలండి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మొత్తం సభ్యులు ఎంతమంది ఉన్నారు ఆ సంఘంలో, అలాగే కార్యవర్గ సభ్యుల ఫోను నంబర్లు, వారి చిరునామా మరియు సంఘం యొక్క తాజా బైలాస్, అలాగే వార్షిక ఆడిట్ చేసిన ఖాతాల వివరాలు ఇవన్నీ కూడా సబ్మిట్ చేయవలసి ఉండగా వీటిలో ఈ 29 ఉద్యోగ సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి ఫెయిల్ అయ్యాయన్నమాట సమర్పించడంలో. ప్రభుత్వ చర్యలు షోకాజ్ నోటీసు. ప్రభుత్వం పలుమార్లు మెమోలు ఇచ్చినప్పటికీ స్పందన రాలేదు. చివరి అవకాశం జూన్ 4వ తేదీన షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ ఏ ఒక్క సంఘం నుండి కూడా సమాధానం అనేది రాలేదు. దీంతో ప్రభుత్వం జీవో నంబర్ 1552ను అలాగే నుండి 1552 నుండి 1580 వరకు మొత్తం 29 వరుసగా 29 జీవోలను విడుదల చేస్తూ గుర్తింపు అయితే రద్దు చేసింది వీటికి. గుర్తింపు కోల్పోయిన కొన్ని ముఖ్యమైన సంఘాలేంటంటే అసోసియేషన్ ఆఫ్ ఇంజినీర్స్ అని, ఏపీ సెక్రటేరియట్ రికార్డ్ అసిస్టెంట్స్ అని, క్లాస్ 4 మరియు ఆఫీసర్స్ అసోసియేషన్స్, అలాగే విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్, పోలీస్ గెజిటెడ్ ఆఫీసర్స్, అలాగే జ్యుడిషియల్ ఆఫీసర్స్, హైవే ఇంజినీర్ మరియు ఫిషరీస్ ఆఫీసర్స్ అసోసియేషన్స్ అన్నీ కూడా రద్దయ్యాయన్నమాట. ఈ రద్దు వల్ల కలిగే నష్టాలేమైనా ఉన్నాయంటే ఈ సంఘాలకు ఉన్న ప్రత్యేక హక్కులు, ప్రివిలేజెస్ అనేవి కూడా రద్దవుతాయి. ముఖ్యంగా ఏపీ జేఏసీ సమావేశాల్లో పాల్గొనే హక్కును కోల్పోతారు. తిరిగి గుర్తింపు పొందే అవకాశం ఉందా అంటే, రద్దయింది కేవలం గుర్తింపు మాత్రమే, సంఘం కాదు కాబట్టి సభ్యులందరూ తిరిగి సమావేశమై బైలాస్‌ను సవరించి ఆడిట్ నివేదికలతో ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా దరఖాస్తు చేసుకుంటే తిరిగి గుర్తింపు పొందే అవకాశం అయితే పుష్కలంగా ఉంది. మరి విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే, మారుతున్న కాలానికి అనుగుణంగా తమ పాత పాత అలాగే నిష్క్రియాత్మక సంఘాలను తొలగించి ప్రస్తుతం ఉనికిలో ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం, స్టేట్ ఆడిట్ వంటి కొత్త విభాగాలకు గుర్తింపు ఇవ్వడం, దీనివల్ల పరిపాలనాపరమైనటువంటి సరైన నిర్ణయం అని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారనమాట. పాతవి వాటికి గుర్తింపులు ఇవ్వడం కంటే కొత్తగా ఇప్పుడు కొత్త కొత్త సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న సంఘాలను ప్రోత్సహించడం, వాటికి ప్రభుత్వం రికగ్నైజేషన్ ఇవ్వటం అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు.